చాలా మంచోళ్ళు ప్రెస్ వాళ్ళు ఈరోజు ఏదో ఆ ఈనాడులో అనుకుంటా, మరి జ్యోతిలో అనుకుంటా, ఇంకా కొన్ని పేపర్లలో చిన్నపాటి వర్షానికే చెరువులు తప్పిస్తుందంట. రైట్. ఇప్పుడేమో అందుకే చెమట పట్టినా అన్ని తిరుక్కొని వచ్చినా, అందువల్ల ఏం చెప్తున్నా, రేపు పొక్లేన్ పెడతారు. ఎక్కడ చిన్నపాటి వర్షం వస్తానే కల్పించినారని చూసి చెప్పినారే, రాసినారే, వాళ్ళ వీధిలో పెడుతున్నా, కాలువలు పూడ్చి ముందర పక్కన షెడ్లు వేసుకొని మరి చిన్నపాటి వర్షానికే చెరువులు తప్పిస్తాను. చేస్తా. హైదరాబాద్ హైడ్రా అని పెట్టినారు. రేపు పొద్దున్నే 6:30కే ముహూర్తం పెట్టినా. ఆ రోడ్లన్నీ చూసొచ్చిన. నీళ్ళు ఉండకూడదు. కరెక్ట్, మీరు కరెక్ట్, నేనే వద్దాను. ఈ చిన్నపాటి వర్షానికి వచ్చిన రాశారే, వాళ్ళ ఇల్లు పోయి చెక్ చేసి వచ్చిన శవడ కూడా పట్టింది. ఆ లైన్ అంతా రేపు కొట్టాలి. ఎందుకంటే వర్షం నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి తమ్ముడు? కాలువ మీద ఉండే అన్ని కట్టడాలు తీసేయాలి. మర్నాడు వస్తుంది పేపర్లో, మా కాలనీ అంతా బాగుపడింది. జ్యోతి రాస్తాడు, ఈనాడు రాస్తాడు, ఇంకా ఆయన విశాలంద్రుడు ఆయన రాస్తాడు. ఈరోజు చిన్నపాటి కాదు, ఉరుములు జరుములతో వచ్చిన వర్షానికి కూడా ఈసారి నీళ్ళు నిసలేదు. థ్యాంక్స్ టు ప్రభాకర్ రెడ్డి. ఎందుక రాస్తారు? రాస్తే నాకేం కాలేదులే. ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందా? ఇంతవరకు ఏడాది తిరిగి వచ్చినా చూస్తారండి. ఏమైనా 5 ఏళ్ళలో నాశనమైన మున్సిపాలిటీని చేయాలంటే 1000 కోట్లు కావాల. ఎవరు కడుపులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని చేస్తారు. ఎందుకంటే ఇది నా బాధ్యత, మా ఊరు. పొద్దున్నే లేపుతా. అప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు నిలవడం, గంటల తరబడి పడినా నీళ్ళు నిలవడం ఖచ్చితంగా కొడుతున్నా. నేను ఎవరి మీద ద్వేషంతో కాదు, మరి పత్రికల్లో ఆ మాదిరి రాసిన దానికి మరి ప్రజలు అవస్థ పడుతున్నారు కాబట్టి రేపు పొద్దునే 5 ప్రొక్లైన్లు అడిగిన. 1 కాదు 2 కాదు, నాకు మా మున్సిపాలిటీకి 3 ఉన్నాయి, చిన్నవి 2 ఉన్నాయి, నాది ఉంది, మళ్ళీ మా వాళ్ళు అన్నీ ఉన్నాయి. ఒకటేసారి 1 నిమిషానికి మళ్ళీ టైం ఇకూడదు. పీకుతున్నా. రాయండి మీరు, అప్పుడు రాయండి. దౌర్జన్యంగా మా కాలువలు మా ఇండ్లు పీకినవని రాయండి. నేను వద్దంటాడు. ఎంత పేపర్ ఉందని ఇష్టమని రాస్తారా? నీ తప్పులేం లేవా? అండర్ గ్రౌండ్ ఏం లేకపోవాలా, స్నానం నీళ్లు పోవాలా, మీరు రెస్ట్ రూమ్కి పోతే టాయిలెట్కి పోతే ఆ నీళ్లు పోవాలా, గిన్నెలు కడుక్కుంటే నీళ్లు పోవాలా, మీ గుడ్డలు ఉతుకుంటే నీళ్లు పోవాలా. పోలీస్ స్టేషన్ దగ్గర 25 అడుగుల లోపలికి తవ్వి తీస్తే ఏమున్నాయో తెలుసా? శానిటరీ సండే నెలకోసారి ఉంటుంది లేడీస్ శానిటరీలో. శానిటరీ అంటే ఏమి? యూత్లో లీక్ కాకుండా ఉండాలి. డైపర్లు, స్పూన్లు, సలాకులు, గ్లాసులు. దయచేసి చూడండి. ఇదే ఏమంటారు? యాడున్నాడు నా కొడుకు? చైర్మన్ నా కొడుకు. యాడున్నాడు చైర్మన్ నా కొడుకు? నేను అదే తిరిగితే మిమ్మల్ని యా నా కొడుకు యాల
రా అంటే ఎలా ఉంటది? మీ తప్పుదాలకు మేము ఇది చేస్తున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు రాసిన ఆయన ఇండ్లు కాలం దాటి పైకి వచ్చింది. మరి నీ ఇండ్లు ఎట్టుందే? ఇంకో ఆయన ఉన్నాడు ఇంతకుముందు పాదజ్యోతి, వాడు చంద్రగాడు, వాడి ఇండ్లు ఏడుంది? టేరస్ కాలనీలా. వాడి ఇండ్లు ఏడుంది? టేరస్ కాలనీలో. టీక్తారు ఎప్పుడు తినం, అది పెద్ద రోడ్ అవుతుంది. మొత్తం ఎవరు దాకిపించినాడు? ఎస్సీలు ఎస్టీలు. లే చంద్ర, లే జ్యోతి చంద్రగా ఎక్స్ ఎట్ట పంపించినావురా? బెదిరించి అనుకుంటాను నువ్వు అయిపోయిందని. నా కొడక నీకు టెరస్ కానీ నీ ఇండ్లు కిందికి పడుతుంది. ఎందుకంటే ఇదే ఇట్లనే మునిగిపోతుంది. ఇష్టపడి రాయొద్దండి, సిచ్యువేషన్ ఏముందో రాయండి. పొద్దున్న లేస్తానే కష్టపడే మున్సిపాలిటీ ఇది ఒకటే, మీరు రాసిన దానికి కాదు. మరి మీ ఇండ్లన్నీ ఆడున్నాయి తండ్రి. అందరూ అట్లా ఉన్నారు. మేము అన్ని చూసుకోవాలి. బీదోళ్ళు వాళ్ళకు ఉండేది ఇంత స్థలం, ఎలా పోతారు వాళ్ళు? మీరు రాసిద్దన్నా. పొద్దున్నే రెడీగా ఉండండి, పొద్దున్నే రెడీగా ఉండండి. ఏం చేయమంటావు మరి? రాసినారే లే, యా అమ్మ రాసిన వాళ్ళకి చెప్తాను లే, ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఇద్దాం నా కొడకల్లరా. చెప్పండి.